మారాను మీరు మారాలి అంటూ కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఒక్కరి ప్రోగ్రెస్ రిపోర్ట్ తాను తెప్పించుకున్నానని, తన ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ప్రతి ఒక్కరూ తెప్పించుకొని చూడాలంటూ ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటూ ప్రజాప్రతినిధులకు హెచ్చరించారు. 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలన్నారు. ఇక సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు చేస్తామని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అలాగే అంగన్వాడీలు, రేషన్ డీలర్ల నియామకంలో లీడర్ల పాత్రకు నో చెప్తున్న ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి పనిచేయాలన్నారు. పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని, కనీసం 10 ఏళ్లు పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు దక్కుతాయంటూ ముఖ్యమంత్రి పరోక్షంగా సూచించారు. ఇక ప్రతి ఒక్కరి ప్రోగ్రెస్ రిపోర్టు తెప్పించుకున్నానని ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాలంటూ ఆయన ప్రజాప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి వార్నింగ్తో ఒక్కసారిగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అలర్ట్ అయ్యారు. ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో మంచి పేరు తెచ్చుకోవాలంటూ ముఖ్యమంత్రి హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు టార్గెట్గా పనిచేయాలంటూ ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. రైట్, మా కరెస్పాండెంట్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరి ప్రోగ్రెస్ రిపోర్టు తన దగ్గర ఉందంటూ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యమంత్రి? ఎంపీ, ఎమ్మెల్యేలకు ఎలాంటి సూచనలు ఇచ్చారు? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, 2024 ముగింపు చెప్తూనే 2025కు రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రజాప్రతినిధులు, తెలంగాణ ప్రజలంతా కూడా స్వాగతం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాతది గతాన్ని వదిలేద్దాం, అధికార కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి దాదాపు 1 year అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరంలో నూతన ఉత్సాహంతో ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజా సంక్షేమ పథకాల్ని ప్రజలకు చేరవేసేటువంటి బాధ్యత మన మీద ఉండాలి. రానున్నటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి క్యాడర్ కు కావచ్చు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాడర్ లీడర్లకు కావచ్చు, ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏదైతే విషయం చెప్పడానికి వెళ్ళినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి కొంత సలహాలు, సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువగా సమయం కేటాయిస్తారంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరోవైపు నేటితో పోలిస్తే గత ఏడాది తనలో మార్పు వచ్చిందన్నారు. గత ఏడాదికి భిన్నంగా తాను ఉదయం నుంచి మంత్రులకు, ఇతర నేతలకు ఫోన్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ వస్తున్నానంటూ వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలు, కింది స్థాయి నాయకులకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలపాలని, వారి యోగక్షేమాలు ఆరా తీయాలంటూ సూచించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని గుర్తు చేస్తూ పార్టీ ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులందరూ పనితీరుకు సంబంధించి రిపోర్ట్ కార్డు దగ్గర ఉన్నట్టు, ఎవరు ఏ మేరకు పనిచేస్తున్నారు, ఎవరిని గుర్తించి ఏ బాధ్యతలు అప్పగించాలన్నది తనకు తెలుసన్నారు. పనిచేయని వారిని ఉపేక్షించేది లేదంటూ స్పష్టం చేశారు రామ్దాస్. తన పనితీరు పైన రిపోర్ట్ కార్డును తెప్పించుకోవాలని కూడా చెప్పారు. నా గురించి మీరు అనుకున్నట్టే మీ గురించి కొద్ది కింది స్థాయి నేతలు అనుకుంటారు, ఇక అన్ని వ్యాఖ్యానించారు. అయితే నూతన సంవత్సర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ కూడా నిన్న ముఖ్యమంత్రి నివాసం మీదకు వెళ్లి అక్కడ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ సందర్భంగా వారితో రేవంత్ అరగంట పాటు సమావేశమయ్యారు రామ్దాస్. ఈ అరగంటలో అనేకమైనటువంటి అంశాల గురించి చర్చించారు. ప్రధానంగా రానున్న 100 రోజుల పురపాలిక ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఈ భేటీ సందర్భంగా నేతలతో రేవంత్ అనేక విషయాలు చెప్పారు. వచ్చే 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. ఎలాగూ గెలుస్తున్నాం కదా అంటూ ఇక లైట్ గా తీసుకోవద్దు, భారం మొత్తం కూడా కెప్టెన్ పైనే వదిలేయద్దు. ఫీల్డింగ్, కీపింగ్, బౌలింగ్ లా ఇలా ఎవరి నైపుణ్యాన్ని వారు సమిష్టిగా ప్రదర్శిస్తేనే ఆటలు గెలుస్తాం. వచ్చే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు 4 స్తంభాలుగా నిలబడి అభ్యర్థులను గెలిపించాలి. ఇక రుణమాఫీ సహా రైతులకు అమలు చేశాము. పథకాల పట్ల గ్రామీణ ప్రాంతంలో సానుకూలత ఉందంటూ చెప్తూ సంక్రాంతి తర్వాత రైతు భరోసా కూడా అమలు చేయనున్నాము. వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలంటూ సూచించారు రామ్దాస్. ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కలిసికట్టుగా పనిచేసి కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలంటూ సూచించారు. ఎలాంటి గ్రూప్ తగాదాలు లేకుండా చూసుకోవాలి, ఉన్న చోట్ల సర్దుకుపోయి ముందుకు వెళ్లాలంటూ స్పష్టం చేశారు. ఏడాది పాలనలో మనకు తెలిసి తప్పులు చేయలేదు, కానీ తెలియకుండా జరిగిన తప్పులపై చర్యలు తీసుకున్నాం అని వ్యాఖ్యానిస్తూ ఏడాది పాలన అనుభవాలు వచ్చే 4 ఏళ్లకు ఉపయోగపడతాయంటూ అంగన్వాడీలు, డీలర్ల నియామకాల పార్టీ నాయకులకు అవకాశం ఇవ్వాలంటూ ఓ మంత్రి కోరగా ఆన్లైన్ లో దరఖాస్తులు తీసుకుని పారదర్శకంగా నియామకాలు చేపట్టుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయంటూ చెప్పారు. ఇక 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలంటూ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కనీసం
80% టికెట్లు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు ఇవ్వాలంటూ స్థానిక పరిస్థితుల కారణంగా ఇవ్వలేకపోయినా ఆ చోట్ల జిల్లా స్థాయిలో ఉండే నామినేటెడ్ పోస్టులు వారిని సర్దుబాటు చేయాలంటూ సూచించారు రామదాస్. ఇక అన్ని మున్సిపాలిటీలు జెడ్పీటీసీలు గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటూ పార్టీ అభ్యర్థులను గెలిపించే విషయంలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మండల వారిగా బాధ్యతలు తీసుకొని పనిచేయాలి. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఆషామాషిగా గెలిచిన వారు కాదని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్థులను గెలిపించి వారి సమర్థన నిరూపించుకోవాలంటూ సూచించారు. సో క్లియర్ గా ఒక విషయం మాత్రం అర్థమవుతోంది రామదాస్, గతంలో ఏడాది పాటు పరిపాలన ఏ విధంగా పనిచేశామో అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఈ 4 ఏళ్లు పనిచేయాలి. ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీ అనేటువంటి మీ స్థాయిని పక్కన పెట్టి కింది స్థాయి లీడర్లకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ వాళ్ళ ఆపతి సాపతిని నడుచుకుంటూ వాళ్ళకు సంబంధించి మీరు అన్ని రకాలుగా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ రానటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాలన్నట్టు ఒక ఎజెండా తోటి ముఖ్యమంత్రి నిన్న మంత్రులకు హితోపదేశం చేసినట్టు తెలుస్తోంది. ఇక మాట వినని ఎమ్మెల్యేలు కూడా కొంత స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది రామదాస్. మరి చూద్దాం ముఖ్యమంత్రి గారి ఈ స్వీట్ వార్నింగ్ తో ఈ సలహా సూచనలతో ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి మార్పు వస్తుందా లేక అదే రకంగా పనిచేస్తారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీశైలం. సో 10 ఏళ్ళు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి పదవులన్న ముఖ్యమంత్రి పనిచేయని వారిని పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నారు. ఇక 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని క్యాడర్ అంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఎంపీ ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టు తాను తెప్పించుకున్నానని, నేను మారాను మీరు మారాలంటూ ముఖ్యమంత్రి నేతలకు హితోపదేశం చేశారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.